హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వితౌట్ ఓవెన్ అండ్ వితౌట్ గీ చాలా సాఫ్ట్గా వస్తాయి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, శనగపిండి, బాంబే రవ్వ, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, షుగర్ బాల్స్, గోధుమ పిండి, షుగర్, కస్టర్డ్ పౌడర్. ముందుగా షుగర్ అండ్ 2 ఇలాచీ వేసుకొని సాఫ్ట్గా అయితే పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్లో 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి 2 మినిట్స్. అది ఎంత సాఫ్ట్గా అయితే ఉంటుందో అంత బాగా వస్తే బిస్కెట్స్ అని ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బిస్కెట్స్లో 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసి క్లాక్ వైజ్గా దాన్ని రొటేట్ చేసుకుంటూ ఉండాలి స్పూన్తో. మీకు వీలైతే చేత్తోనే మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. కానీ చాలా స్మూత్గా అయితే ఉండేలా చూసుకోవాలి. లమ్స్ అనేది ఉండకూడదు ఆ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు. అప్పుడైతే బాగా కుక్ అవుతాయి, ఎందుకంటే మనం ఓవెన్లో పెట్టాం కాబట్టి. తర్వాత గోధుమ పిండి 1 కప్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దాన్ని తిప్పుకోవాలి. ఇప్పుడు అసలు దీనిలో మనం ఇంకా వాటర్ అనేది యూజ్ చేయం. 1 స్పూన్ ఆఫ్ బాంబే రవ్వ, 1 కప్ ఆఫ్ శనగపిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేస్తే సరిపోతుంది. కానీ నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఈ ఫ్లేవర్ అంటే నాకు ఇష్టం అని చెప్పేసి. కానీ ఈ ఫ్లేవర్ డామినేట్ చేసేసింది. సో మీరు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని సరిపోతుంది. ఇందులో ఆయిల్ అనేది అవసరం లేదు. ఇంకా చేత్తో దాన్ని బాగా స్మూత్గా అయితే మిక్స్ చేసుకోవాలి. రఫ్గా అయితే అనకూడదు, ఎందుకంటే గట్టిగా వచ్చేస్తాయి బిస్కెట్స్. స్మూత్గా చేసుకున్న తర్వాత దాన్ని బాల్స్లా చేసుకోవాలి. మొత్తం పిండినంతా బాల్స్లో చేసుకొని పక్కన చూడండి ఎలా చూస్తున్నారు, తినడానికే చూస్తున్నారు. దాన్ని 1 ఫింగర్తో ఒత్తుకుంటే ఆ బాల్ని బిస్కెట్ షేప్లో అయితే తయారవుతాయి. ఇంకా ఉబ్బుతాయి కాబట్టి మనం లైట్గా జస్ట్ థమ్ ఫింగర్తో ఇలా అనేసి ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నామంటే అది కుక్ అవుతుంది. ఒక 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత తీసుకుంటే బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. నేను పైన పల్లీతో డెకరేట్ చేసుకున్నాను అంతే. చాలా అంటే చాలా బాగున్నాయి బిస్కెట్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో